హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో, ఈ వీడియోలో అసలు టెక్ ఈవెంట్స్‌లో కాన్ఫిడెన్స్‌గా ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకుందాం. సో, చాలామంది ఏం చేస్తారంటే ఒక ఈవెంట్‌కి వెళ్ళేటప్పుడు ఆహ్, ఏది కూడా ప్రిపేర్డ్‌గా ప్లాన్ చేసుకొని లేదా ప్రిపేర్ అయ్యేసి వెళ్ళరు. కాబట్టి అక్కడికి వెళ్ళాక ఒక సైలెన్స్ అనేది ఉంటుంది. అందరూ అందరితో మాట్లాడేసుకుంటుంటారు. సంథింగ్ డిస్కషన్స్ జరుగుతుంటాయి గ్రూప్స్‌గా. మీరు దానిలోకి ఈవెన్ ఇంటర్ఫియర్ అవ్వడానికి కూడా ట్రై చేయకుండా వెళ్తే ఏమనుకుంటారో, ఏం అడగాలి, నాకేం తెలీదే, లేకపోతే ఒక లోపల 100 క్వెషన్స్ ఉన్నా కూడా అడగడానికి ఒక ఫియర్ వల్ల, ఒక భయం వల్ల మనం ఏం అడగకుండా కూడా చాలా సిట్యుయేషన్స్‌లో ఉంటూ ఉంటాం కదా! ఎస్పెషల్లీ ఈ టెక్ ఈవెంట్స్ అనేవి మనం సంథింగ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి, సంథింగ్ కొత్త విషయాలు తెలుసుకోవడానికి, ప్రాపర్ మనకి కెరీర్ కోసం అవసరమయ్యే వ్యక్తులతో ఒక కనెక్షన్ అనేది, నెట్వర్క్ అనేది పెంచుకోవడానికి వెళ్తుంటాం కాబట్టి, ఇక్కడ మనము అవన్నీ కూడా పెట్టుకుంటే మనం మన కెరీర్స్‌లో, మన లైఫ్స్‌లో కూడా ముందుకు వెళ్ళే ఛాన్స్ అనేది స్లోగా అవుతుందనేది చెప్పుకోవచ్చు. సో, అది ఎలా ఓవర్‌కమ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను చెప్పాలనుకున్నది కాన్ఫిడెన్స్ అన్నా, లేదా ఒక కమ్యూనికేషన్ స్కిల్ అన్నా సరే ఇంగ్లీష్‌లో మాట్లాడడం కాదండి. సో, కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం. అంటే మనకి ఏ లాంగ్వేజ్ తెలుసో ఆ లాంగ్వేజ్‌లో మనం ఏం అడగాలనుకుంటున్నామో అది లైక్ ఆహ్, జస్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అడిగేస్తే చాలు. అది మోర్ దెన్ ఎనఫ్ ఇక్కడ. ఆహ్, సో, మీరక్కడికి వెళ్ళేసి ఏదో ఫ్లూయెంట్ ఇంగ్లీష్‌లో మీరు మాట్లాడాలి, లేకపోతే ఇంకేదో వాళ్ళకంటే ఎక్కువగా నాలెడ్జ్ ఉంది అనేసి ప్రూవ్ చేసుకోవడానికి, ఇవన్నీ జడ్జ్‌మెంట్ చేయడానికి, ఏ దానికోసం కూడా మనం వెళ్ళట్లేదు. జస్ట్ మనము మనకు మనం మన గోల్ ఏంటి అనేసి దానికోసం మనం వెళ్తున్నాం కాబట్టి, ఎవ్రీథింగ్ కూడా మైండ్‌లో పెట్టుకొని వెళ్తే చాలా బెటర్. అండ్ ఇక్కడికి వెళ్ళే ముందు నా సజెషన్ ఏంటి అంటే మీరు వెళ్ళే ముందే లింక్డ్ఇన్ అప్డేట్ చేసుకోవడము, రెజ్యూమే మంచిగా ప్రిపేర్ చేసుకోవడము, మన గురించి మనం సెల్ఫ్ ఇంట్రో అనేది ఒక 2 లైన్స్ లేదా 1 లైన్ ప్రాపర్‌గా ప్రిపేర్ చేసుకోవడము, లేదా మనకి టెక్‌కి సంబంధించి కొన్ని కొన్ని డౌట్స్, లేకపోతే ఏదైతే మీ మైండ్‌లో ఉండింటాయో కొన్ని ఇయర్స్ నుంచి, లేదా ఏదైనా చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు అసలు ఎలా ఉంటుంది, ఒక సంథింగ్ గూగుల్ అని తీసుకుందాం, మైక్రోసాఫ్ట్ తీసుకుందాం ఒక కంపెనీ. అసలు ఆ కంపెనీ కల్చర్ ఎలా ఉంటుంది, అక్కడ జాబ్ రావాలంటే ఏం చేయాలి, అంటే మనం ఎక్కడ చేసినా కూడా అది ఎవరిని అడిగినా కూడా తెలీదు. ఎవరికి తెలుస్తుంది అక్కడ వర్క్ చేసే వాళ్ళకి తప్ప కదా! హ్మ్. సో, ఇలా ఎవ్రీ కైండ్ ఆఫ్ వాళ్ళు అక్కడ వచ్చేస్తారు కాబట్టి, మనం అడగడానికి ప్రాపర్ ఆన్సర్స్ మనకు రావడానికి బెస్ట్ ప్లేస్ అనేది చెప్పుకోవచ్చు. సో, దీంట్లో మనము ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలాంటి టెక్ ఈవెంట్స్ జరుగుతాయి, అవన్నీ కూడా ఆల్రెడీ మేము ప్రీవియస్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకున్నాం. అసలు టెక్ ఈవెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కదా! సో, ఇక్కడ మనము ఇలా అయితే మనం ప్రిపేర్డ్‌గా వెళ్తే బెటర్. అండ్ అలాగే ఇక్కడికి వెళ్ళేటప్పుడే ముందుగానే మనం అనుకోవాలి. అంటే అక్కడ చాలా ఇంటెలిజెన్స్ అండ్ సీనియర్స్ వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. అంటే వాళ్ళేదైనా మాట్లాడుతున్నప్పుడు, లేదా ఎవరికో ఏదన్నా ఆన్సర్ ఇస్తున్నప్పుడు, జెన్యూన్‌గా డిస్కషన్ చేస్తున్నప్పుడు అంటే కంపారిజన్, అరే! ఇతనికి తెలిసింది నాకు తెలీదే, ఇలాంటి థింకింగ్ కాకుండా క్యూరియాసిటీగా అక్కడ విని నేర్చుకునే మైండ్ సెట్ ఉంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఆబ్వియస్‌గా ఎవరికైనా ఈ మైండ్ సెట్ ఉంటుంది. కాకపోతే అక్కడికి వెళ్ళాక కొంతమంది ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ అనేది కోరుకుంటూ ఉంటారు గదా! సో, అలాంటి వాళ్ళు అక్కడికెళ్ళాక వెంటనే డీమోటివేట్ అవ్వడం, లేకపోతే ఏంటి నాకంటే ఇంతమంది ఇన్ని విషయాలు తెలుసా, నాకు తెలీదు, నేను ఇన్‌కేస్ ఈ చిన్న డౌట్ అడిగితే ఏమైనా అనుకుంటారో, నో, ఎవరు ఏమనుకోరు. అండ్ యాహ్! ఇక్కడ మనం మేజర్‌గా ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్వరికైనా సరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనేది ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు కదా! ఒకరు వచ్చి నా గురించి మీ జర్నీ ఎలా స్టార్ట్ చేశారంటే, ఐ ఫీల్ ఎక్సైటెడ్ అండ్ షేర్ ఆల్ ద థింగ్స్. నా జర్నీ, ఈ కెరియర్‌కి జరిగిన జర్నీ అంతా కూడా నేను హ్యాపీగా ఎక్సైటెడ్‌గా నేను షేర్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉంటా. అండ్ టైం కూడా నాకు ఇవ్వడం కూడా ప్రతి ఒక్కరికి కూడా అలా ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళాక మీ జర్నీ అనేది ఈ కంపెనీకి ఎలా స్టార్ట్ చేశారు? లేదా మీ కెరీర్ కోసం అసలు మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? లేదా అసలు మీరు ఏ టెక్‌లో వర్క్ చేస్తున్నారు? లేదా అసలు ఇప్పుడు ఉన్న ఫ్రెషర్స్‌కి మీ కంపెనీలో జాబ్స్ రావాలి అంటే ఏ స్కిల్ నేర్చుకుంటే బెటర్?
సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనము అక్కడ అడగొచ్చు అనమాట. సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా, లేకపోతే మీకు ప్రాపర్ జెన్యూన్గా ఏదైతే క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసేసుకుని జస్ట్ అక్కడికి వెళ్ళాక మీరు క్లియర్ అప్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్ అండి ఇక్కడ చేయాల్సినవి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే ఇక్కడ మనం మాట్లాడాలి అంటే మనకి కావాల్సింది క్యూరియాసిటీ. ఓకే, కాన్ఫిడెన్స్గా మాట్లాడాలంటే ఇలాంటి దగ్గరలో మనకు కావాల్సింది క్యూరియాసిటీ ఉంటే చాలు. నాకు ఒక దానిపైన చాలా క్యూరియస్గా ఉన్నాను, నాకు ఇంకా 100 క్వశ్చన్స్ నాకు వచ్చేస్తే నేను అడిగేస్తాను. లైక్ దట్ క్యూరియాసిటీ ఇంపార్టెంట్ ఇక్కడ ఫ్లూయెన్సీ కంటే. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నాకు లైక్ ఈ కంటెంట్ క్రియేషన్ ఇటు సైడ్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను క్యూరియస్గా ఎన్ని మినిట్స్ అయినా ఎన్ని అవర్స్ అయినా నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే నాకు క్యూరియాసిటీ అనేది నాకు ఉంది. మేబీ నేను మాట్లాడే దాంట్లో కొన్నిసార్లు ఫ్లూయెన్సీ ఉండకపోవచ్చు, అంటే ఏదన్నా ప్రొనౌన్సియేషన్ అని తప్పు ఉండొచ్చు, లేకపోతే లైక్ ఫిల్లింగ్ ఇవన్నీ కూడా నేను ఎక్కువ యూజ్ చేసి ఉండొచ్చు కొన్నిసార్లు. బట్ నాకు క్యూరియాసిటీ ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఆల్ ద థింగ్స్. నా లోపల అసలు ఏదైతే నాలెడ్జ్ ఉందో, లేకపోతే నాకేం తెలుసో నేను ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నేను లైక్ దీనిపైన నేను పెట్టేసి మొత్తం కాన్సన్ట్రేషన్ నేను మీకు ఎలా అయినా సరే ఇచ్చేయాలి ఆ కంటెంట్, లేకపోతే ఏదైతే ఉందో అది మొత్తం చెప్పేసేయాలి అన్న క్యూరియస్తో అంతా కూడా మాట్లాడేస్తూ ఉంటాను. ఈవెన్ ఒక్కొక్కసారి నేను 2 మినిట్స్ వీడియో చేద్దామని అనుకుంటాను, కొన్నిసార్లు 10 మినిట్స్ అయిపోతుంది. అలా మనము లైక్ మన లోపల ఒక క్యూరియాసిటీ ఉంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్ కానివ్వండి, వాటంతకు అవే ఇంక్రీజ్ అనేది అవుతాయన్నమాట. సో ఇదండి. ఇంకా దీనికి సంబంధించిన మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. అండ్ బై ద వే మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ లైక్ ఫీ డీటెయిల్స్ కానివ్వండి, కోర్స్కి సంబంధించిన సిలబస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా తెలుసుకోవాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో పైథాన్ అనేసి టైప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి అప్రోచ్ అయిపోతే చాలు, మీరు ఈజీగా అప్రోచ్ అయిపోయి మీకు ఎవ్రీథింగ్ కూడా ఎన్రోల్మెంట్ కానివ్వండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి క్లియర్ అప్ చేసేసుకోవచ్చు. అండ్ ఫ్రీ డెమో కూడా చూడొచ్చు. ఆ ఫ్రీ డెమో చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.